సీఎం కు సొంత జిల్లా అనేది ఉండదని రాష్ట్రం మొత్తానికి ఆయనే సీఎం అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ దగ్గర కేసీఆర్ సుపారీ తీసుకున్నాడని ఆరోపించారు. ఇక కుటుంబం కోసం లక్షలాది మంది కార్యకర్తలకు కేసీఆర్ మోసం చేశాడని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ను బీజేపీకి కన్వర్ట్ చేయడం వల్లే పాలమూరు పార్లమెంట్ లో కాంగ్రెస్ ఓటమి పాలైందని అన్నారు. అయితే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అసెంబ్లీ ఎన్నికల్లో తమ సంఖ్యను 65 స్థానాలకు చేర్చారని తెలిపారు. ఇక బీజేపీ రాముడు పేరు చెప్పుకొని డ్రామాలు ఆడి రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లను గెలుచుకుందని ఆరోపించారు. ఇక ఈ బీఆర్ఎస్ అనేది ఉండదు, ప్రజలు దీన్ని పొందబెడతారు కాబట్టి మేము ట్రాన్స్ఫర్ చేసి తర్వాత మా రాజకీయ మనుగడ కోసం వేరే పార్టీలో చేరి రాజకీయాలు చేసుకోవచ్చు అని చెప్పి ప్రజలు తిరస్కరించారు. మిమ్మల్ని మీ కార్యకర్తలు తిరస్కరించారు. ఆఖరికి మీ ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు చేసి ఓట్లు మీరు బీజేపీకి వేసుకోండి అని చెప్పే దరిద్రమైన పరిస్థితి మీ పార్టీకి వచ్చింది. అదే కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీజేపీతో కొట్లాడలే. బీజేపీ రాముని ముందల పెట్టి ఆ రాముని బొమ్మ దేవుణ్ణి చూపించి మాకు ఓట్లేయమన్నది. బీజేపీ విధానాలను చూసి ఓట్లేయమనలే. 10 ఏళ్లలో బీజేపీ చేసిన మంచిని చూసి వాళ్ళ కార్యక్రమాలను చూసి ఓట్లు అడగలే. రాముల వారి అక్షింతలను ఇంటింటికి పంచి ఈ అక్షింతలను మొక్కి రాముని చూసి ఓటేయమన్నది. ఇది ప్రజాస్వామ్యంలో దౌర్భాగ్యం అన్నారు. మరి ఇప్పుడు ఏమైంది? సొంత మెదక్ జిల్లాలోనే మీరు 3వ స్థానంలోకి వచ్చిండ్రు. 7 స్థానాలలో డిపాజిట్లు పోయినాయి. 14 స్థానాలలో 3వ స్థానానికి వచ్చిండ్రు.